అందరికీ నమస్కారం అండి. సుస్వాగతం మూవీలో ఏ స్వప్న లోకాల సౌందర్య రాసి సాంగ్ ముందర సాహిత్యం శ్రీనివాసం సితపారిజాతం ముందర అలా స్టార్ట్ అవుతుంది. శ్రీ వెంకటేశం మనసాస్మరణ. అప్పుడు సాంగ్ మొదలు. ఏ స్వప్న లోకాల సౌందర్య రాసి నా ముందుకు వచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాలు సౌదాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి, తళతళ తారక మెలికల మేనక మనసున చేరేగా కలగల కానుక, కొత్తగా కోరిక చిగురులు వేయగా. అది పల్లవి. నెక్స్ట్ చరణం, రెండు చరణాలు ఒకలాగే ఉంటాయి. ఒక చరణానికి రాశాను అనమాట. తొలిచూపు చాలంట చిత్తాన చిత్రంగా ప్రేమ అనేది పుట్టగా, 10 మంది అంటుంటే విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా, ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో, ఆ కాంతిలో ఈనాడే నా ఉదయమైనదో, మదిసీమలో ఇన్ని మరుమల్లె గంధాలు మునిపెన్నడూ లేని మృదువైన గానాలు, మొదటి వలపు కథలు తెలుపు గేయమై తీయగా స్వరములు పాడగా. ఇది సాహిత్యం. అయితే ముందర దీనికి స్వరం శ్రీనివాసం సితపారిజాతంకి. అంటే ఇది 20వ మేళకర్త నటభైరవి జన్యమైన, అంటే 2-3 రాగాలు దగ్గరలో ఉన్నాయండి. అంటే ఎగ్జాక్ట్గా ఈ స్వరస్థానంలో అయితే కనిపించలేదు. శుద్ధదైవతం ఒక్కచోట వేశాను. 20వ మేళకర్త నటభైరవి జన్యమైన గోపికా వసంతం, రాజరాజేశ్వరి, తర్వాత హిందుస్థానీ రాగం ఉంటుంది. ఈ 3 రాగాల్లో కూడా ఇవే స్వరస్థానాలు వస్తాయి అన్నమాట. అందుకని చెప్పి వాటికి రాశాను. ఇవి స్వరస్థానాలు: షడ్జమం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధదైవతం ఒక చోట వేశాను, కాయసిక నిషాదం, తారస్థ షడ్జమం. సో కాబట్టి ఏంటంటే ఈ రకంగా వస్తుంది. తర్వాత కరహరప్రియ జన్యం అని కూడా చెప్పచ్చు అంతా. ఎందుకంటే దైవతం అంటే ఒకవేళ దైవతం పక్కన పెడితే, అంటే దైవతం ఒక చోట వేశాను అందుకని దానికి రాశాను. అయితే ముందర ఈ రకంగా వస్తుంది. శ్రీనివాసం సితపారిజాతం మారీ రేమ మాప, శ్రీ వెంకటేశం శిరసాస్మరామి గ మాప పమ అని చెప్పి స్టార్ట్ అయ్యి తర్వాత ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి సేమ్ ట్యూన్లో వస్తుంది. మారీ రేమ మాప, నా ముందుకొచ్చింది కనువిందు చేసి గ మాపద. ఇక్కడ శుద్ధదైవతం వేస్తుంది. పమ 2 times మళ్ళీ ఇదే స్వరం. ఇప్పుడు ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి, తళ తళ తారక మగసగ గమ మెలికల మేనక ని సనిపా. ఇది కూడా 2 times. మనసున చేరేగా కళకళ కానుక నీ పప కొత్తగా కోరిక చిగురులు వేయగా మగసగ మామ. ఇది పల్లవి. ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి, తళ తళ తారక మెలికల మేనక మనసున చేరేగా కళకళ కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా. ఆ రకంగా పల్లవి. చరణం స్పీడ్గా వస్తుంది. 2 చరణాలు ఒకలాగే ఉంటాయి. స్టార్టింగ్ అంతా కూడా స్పీడ్గా. తొలిచూపు చాలంట చిత్తాన చేరంగా సస నీ పాప పమ గమ పమ ప్రేమనేది పుట్టగా, 10 మంది అంటుంటే విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా, సని పస ఆ కళ్ళలో ఆ నవ్వులో సని పస మహిమ ఏమిటో, ఆ కాంతిలో ఈనాడేనా. అక్కడి వరకు స్వరం సేమ్. నిసగ సని ఉదయమైనదో, మమ గస మదిసీమలో ఇన్ని పప మగ మరుమల్లే గంధాలు. సేమ్ స్వరం మళ్ళీ రిపీట్. మునిపెన్నడు లేని మృదువైన గానాలు, పని సస మొదటి వలపు సగగా కథలు సనిప తెలుపు, నీ పప గేయమై తీయగా స్వరములు పాడన మగసగ మాపమ. సాహిత్యం ఒకసారి పాడు. తొలిచూపు చాలంట చిత్తాన చేరంగా
ప్రేమనేది పుట్టగా 10 మంది అంటుంటే విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో ఆ కాంతిలో ఈనాడేనా ఉదయమైనదో మదిసీమలో ఇన్ని మరుమల్లే గంధాలు మునిపెన్నడు లేని మృదువైన గానాలు మొదటి వలపు కథలు తెలుపు కేయమై తీయగా స్వరములు పాడనా ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌతాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి తళ తళ తారక మెలికల మేనక మనసున చేరేగా కళకళ కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా ఆ రకంగా వస్తుంది. చాలా మంచి సాంగ్, చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా సేమ్ మూవీలో ఎలా అయితే వస్తుందో అలాగే వేడి మీద వాయించి చెక్ చేసి మరీ పెట్టాను. చాలా బాగుంటుంది. ముందర స్వరం కూడా చిన్న స్వరం కూడా ఉంది, అది రాయలేదు. శ్రీ శ్రీనివాసంతో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యాక అప్పుడు సాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.